ఈరోజు మనము ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలు అచ్చంగా స్ట్రీట్ స్టైల్‌లో లాగా చేయబోతున్నాము. కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలు అచ్చంగా స్ట్రీట్ స్టైల్‌లో లాగా చేసుకోవచ్చు. ఇంట్లోనే హైజీనిక్‌గా, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా శనగపిండిని ఒక బౌల్‌లో వేసుకొని, దానిలో సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని, కొంచెం వాము కూడా ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వాము వేసుకుంటే డైజెషన్‌కి చాలా మంచిగా ఉపయోగపడుద్ది. అన్నీ కలిసేలా పిండిని మంచిగా కలుపుకున్న తరువాత అందులో కొంచెం కొంచెంగా నీటిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు మిరపకాయలను రెడీ చేసుకుందాం. ముందుగా మిరపకాయలను నిలువుగా చీరుకొని అందులో ఉప్పుని పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలను చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక కడాయిలో పోసుకొని మంచిగా వేడైన తరువాత మిరపకాయను తీసుకొని ఇలా పిండిలో ముంచి ఆయిల్‌లో వేయాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మీద మాడిపోద్ది, లోపల కాలదు సరిగ్గా. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బజ్జీ మంచిగా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కాలుతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టి, అదే విధంగా మిగిలిన మిరపకాయల్ని కూడా పిండిలో ముంచి ఆయిల్‌లో వేయాలి. అలా అన్నీ ఫ్రై చేసుకున్న తరువాత ఒకసారి ఫ్రై చేసిన మిరపకాయ బజ్జీలను తీసి మరొకసారి ఆయిల్‌లో వేయండి. అప్పుడు మిరపకాయ బజ్జీలు ఈవెన్‌గా లోపల మంచిగా కుక్ అయి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఫైనల్‌గా ఆనియన్స్ వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలు రెడీ.